కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఈ జాతీయ అధికార ప్రతినిధి ఈ జోష్నా గారు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు అనేటువంటి ఒక చీడపురుగు, సమాజానికి పట్టినటువంటి ఒక చీడపురుగనే అంటాం. అతని మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. అతను చేసేటువంటి ఈ వికృత చేష్టల మీద ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చున్నాము. నిన్ననే ఆల్రెడీ ఒక ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నాము. అలానే ఇవాళ దానికి సంబంధించినటువంటి మిగతా ఆధారాలతో సహా 2016-15 నుంచి ఏ రకంగా అతను అన్ని రకాలమైనటువంటి అంటే ఒక పొలిటికల్ లీడర్స్ అనే కాకుండా అటు సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళని కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఏ రకంగా అసలు ఒక వావి వరుసలు కూడా లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నాడో, వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలిగించే విధంగా ఏ రకంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో, అలానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, అసలు ఇష్టారీతిని అంటే నిజంగా కూడా ఆ భాషని మనం వాడాలంటే మనకే అసహ్యం వేస్తుంది, సిగ్గేస్తుంది. అలాంటి తన భాషను వాడుతూ ఈ రకంగా ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో ప్రాబబ్లీ అతనికి ఏదైనా సైకలాజికల్ ఇష్యూ ఉందేమో. ఖచ్చితంగా దాన్ని కూడా అడ్రస్ చేస్తూ పోలీసులకైతే ఇవాళ రోజున సాక్షాత్తు సిపి గారికే దీనికి సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చున్నాము. ఇది కంప్లైంట్ కాపీ. చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేస్తున్నాం. అతను చేసినటువంటి చేష్టల వల్ల, అతను ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో దానివల్ల, అతను ఏదైతే ట్విట్టర్లో రాతలు రాస్తున్నాడో, పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడో బయటకు వచ్చి మీడియా ముందర కావచ్చు ఎక్కడైనా సరే, దానివల్ల వాళ్ళ మర్యాదలకి ఎట్లయితే భంగం కలుగుతుందో దాంతో పాటుగా ఒక అన్రెస్ట్ అనేటువంటిది సమాజంలో కూడా వచ్చింది. అంటే ఇలాంటి ఒక చీడ పురుగుల్ని, పిచ్చి కుక్కల్ని కూడా మేము నిజంగా భరించాలా అనేటువంటిది సమాజంలో ఇవాళ రోజున ఒక థాట్ ప్రాసెస్ వస్తూ ఉంది. అండ్ ఇవాళ యువతని కంప్లీట్గా తప్పుదారి పట్టిస్తూ, యువతకి సంబంధించినటువంటి అంటే వాళ్ళని ఎక్కడికక్కడ ఒక వైలెన్స్ సైడు, లేకపోతే ఒక విపరీతమైనటువంటి ధోరణుల సైడు తిప్పే దిశగా అతను మాట్లాడడం కావచ్చు, అతను బిహేవ్ చేయడం కావచ్చు, అతను ఎక్కడికక్కడ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా వేదికల్లో పెట్టడం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇవాళ రోజున అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సిపి గారికి విత్ డాక్యుమెంటేషన్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హీ హెస్ బీన్ డూయింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది. సిపి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద మేము కూలంకుషంగా ఎంక్వైరీ చేస్తాము. ఖచ్చితమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే మొత్తానికి ఈ మూవీ అనేది ఎఫెక్ట్ పడుతుందంటారా ఎలక్షన్స్లో? ఇది మూవీ ఒక్కటి విషయమే కాదమ్మా. ది థాట్ ప్రాసెస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, అంటే ఒక రకమైనటువంటి విపరీత ధోరణి, వింత ధోరణి, ఒక రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ధోరణి. అనుక్షణం కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడము, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, లేకపోతే 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టడము. బుద్ధుండక్కర్లా? ఒక డైరెక్టర్ అనుకుంటే డైరెక్టర్ అనేవాడు సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలి, లేకపోతే ఏదైనా ఫ్యాంటసీ ఊహాలోకంలో ఉండేటువంటి సినిమాలు చేస్తారు. కానీ ఇదేంటమ్మా, పక్క వాళ్ళని అనుక్షణం కూడా కించపరుస్తూ ఉంటేనే నీకు మనుగడ. అండ్ ఇక్కడ నాకేమనిపించింది అని అంటే, ఒక ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతున్నాడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక వ్యక్తి. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి అని అంటే, ఇంతమంది ఎవరో ఒక పెద్దవాళ్ళని కనుక నేను టార్గెట్ చేయకపోతే నా ఐడెంటిటీ కనపడదేమో. అసలు ఫోకస్ లేకుండా, ఏమీ లేకుండా, ఐ డోంట్ నో వై. ఎందుకనంటే ఆయన మాట్లాడే పదజాలం కావచ్చు, ఆయన వాడేటువంటి భాష కావచ్చు, ఆయన ట్విట్టర్ వేదికగా పెడుతున్నటువంటి పోస్టులు కావచ్చు, నిజంగా దే ఆర్ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో ఒక లా అండ్ ఆర్డర్ సమస్యని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక పౌరురాలుగా మా మీద ఉంది. కాబట్టి మేము ఇవాళ రోజున ఇది చేయాల్సి వచ్చింది. అంటే ఆయన ఏమో సినిమా నా ఇష్టం, అంటే ప్రేక్షకులకి ఇష్టంగా తీస్తున్నాను, కానీ అందులో నేను ఎవరిని క్యారెక్టర్ని అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఆ క్యారెక్టర్ అని నేను చూపిస్తే వాళ్ళు ఏమైనా నమ్ముతారా, జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అంటున్నారు. చెప్తానమ్మా, ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా పోస్టర్ ఏదైతే పెట్టాడో అందులో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మార్ఫ్డ్ ఫొటోస్ ఎందుకు పెట్టాడు? నేను తమాషాలు ఆడుతున్నాడా? నా ఇష్టం అంటే నువ్వు సమాజంలోనే బతుకుతున్నావురా నాయన. నువ్వేం ఏలియన్ కాదు కదా. ఏలియన్ అనుకుంటే పోయి వేరే గ్రహాల్లో బతుకుపోని. ఇక్కడ యువర్ అన్ఫిట్. భూమి మీద బతుకుపోని, పోయి ఏలియన్గా వేరే గ్రహాల్లో ఎక్కడన్నా బతుకు. మరి సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి గౌరవం, సమాజంలో ఉన్నటువంటి సెట్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. అది ఫాలో కానప్పుడు నువ్వు సమాజంలో ఉండడానికి ఎలా అర్హుడు అవుతావు? గతంలో కూడా చాలా వరకు అన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇలాంటి అంటే ఏదైతే టీడీపీ కార్యకర్త మొన్న ఏంటిది 2 crores ప్రకటిస్తాము తలకాయ నరికేస్తే రామ్ గోపాల్ వర్మది అని నేను అదే చెప్తున్నానమ్మా.
మీరు ఇలాంటి విపరీత ధోరణులు, విద్వేషపూరితమైనటువంటి ధోరణులు చేస్తున్నప్పుడు అనవసరంగా దిస్ వాజ్ అన్వారంటెడ్ కదా. వైలెన్స్ని మీరు ప్రేరేపించట్లేదా ఇవాళ రోజున? నీ యాక్ట్ల వల్లే కదా వైలెన్స్ ప్రేరేపితం అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఒక అన్రెస్ట్ వచ్చేసింది, ఒక లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది రాష్ట్రాల్లో. ఎవడు బాధ్యులు దీనికి? నీకెవడిచ్చాడయ్యా హక్కు? కల్పితమైనటువంటి స్టోరీస్ పెట్టుకో, ఎవడు కాదండు. లేదా ఒక నాయకుడి మీద కావచ్చు, ఒక ఫిల్మ్ స్టార్ మీద కావచ్చు, ఇంకెవరి మీదైనా ఒక సెలబ్రిటీ మీద కావచ్చు, ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఏదీ లేకుండా నా ఇష్టం నాది అని అంటే నువ్వు సమాజంలోనే బతుకుతున్నావు కదా. నీ ఇష్టం నీదని నువ్వు అన్నప్పుడు వేరే వాళ్ళు కూడా నా ఇష్టం నాదని మాట్లాడతారు. అది కాదు కదా సమాజంలో మనందరికీ కూడా. ఇప్పుడు మీరైనా ఒక జర్నలిస్ట్గా, నేనైనా ఒక రాజకీయ నాయకురాలుగా, ఎవరమైనా సరే మన కొన్ని సెట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయమ్మా. మనం సమాజంలో బతుకుతున్నాం. సో ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్ని, ఆ లిమిటేషన్స్ని మనం ఖచ్చితంగా అడ్హెర్ అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. దాన్ని మీరు కాదు, కూడదు, నా ఇష్టం అనేటువంటి హక్కు ఎవరికీ ఉండదు. వీఆర్ స్టేయింగ్ ఇన్ ది సొసైటీ, వీ హ్యావ్ టు ఫాలో ది రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది సొసైటీ. మనం సమాజంలో బతుకుతున్నప్పుడు మనుషులుగా బతకాలి. మనుషులుగా, ఆ మనుషులుగా బతకడానికి కూడా ఇష్టం లేనటువంటి వాళ్ళు, ప్రాబబ్లీ ఆ డిజర్వ్ చేయనటువంటి వాళ్ళని ఎక్కడికి వెళ్తారో మరి వాళ్ళ ఇష్టం. బట్ ఖచ్చితంగా ఇలాంటి ఒక సంఘ విద్రోహక శక్తుల మీద ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్టబద్ధమైనటువంటి చర్యలనే మేము తీసుకుంటాం. ఈ వ్యూహం సినిమాకి సంబంధించి మేము కోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ఉన్నాం. బట్ దిస్ పర్టిక్యులర్ కంప్లైంట్ ఈజ్ నాట్ ఆన్ పర్టిక్యులర్ మూవీ అమ్మ. దిస్ కంప్లైంట్ ఈజ్ ఆన్ ది ఏమంటారు అని అంటే, రామ్ గోపాల్ వర్మ ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్గా బిహేవ్ చేస్తున్నాడో, సంఘ విద్రోహక శక్తిగా బిహేవ్ చేస్తున్నాడో అతని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఇవాళ మీరు చూస్తే కనుక ఒక మ్యాలిషియస్ ఇంటెన్షన్ తోటి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం, ఒక క్రిమినల్ కాన్స్పిరసీలో భాగం కావడం, అలానే ఆడవాళ్ళ మానవానికి, ఆడవాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటువంటి విధంగా బిహేవ్ చేయడం. ఇవాళ కొత్త కాదు, ద్రౌపది ముర్ము గారి మీద ఒక దరిద్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి ట్వీట్ వేసినటువంటి వాడు రామ్ గోపాల్ వర్మ కదా. ఒక సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే మీద, ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో ఒక ఎమ్మెల్యే మీద అసభ్యకరంగా ట్వీట్ వేసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కాదా. ఆడవాళ్ళకి సంబంధించి అసభ్యకరంగా ట్వీట్లు వేసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కాదా. నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఒక పార్టీకి, మా పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షులు, ఒక రినౌండ్ పొలిటీషియన్, ఎంతో గౌరవ మర్యాదలతోటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో కోట్ల మందికి జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఇష్టారీతిన మాట్లాడుతూ, ఇష్టారీతిన ట్వీట్లు వేస్తూ, ఇష్టారీతిన సోషల్ మీడియాలో ఒక అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తుంటే మేము ఎందుకు ఊరుకోవాలమ్మా? అతన్ని పనిష్ చేయాలి కదా, అతన్ని శిక్షించాలి కదా. ఖచ్చితంగా మేము అందుకే ఇవాళ రోజున పోలీసుల తలుపు తట్టాం, వాళ్ళ కంప్లైంట్ లాడ్జ్ చేసాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటుందని చెప్పి మేము చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాం. ఒక్క సినిమాకి సంబంధించే కాదు, వ్యూహం సినిమాకి సంబంధించే కాదు, ఆయన ఎన్నో రకమైన కమెంట్స్లు చేస్తున్నారు ఆడవాళ్ళ పట్ల కూడా. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నోటికి అదుపు ఉండాలి, రామ్ గోపాల్ వర్మ నోటికి అదుపు ఉండాలి. ఏ సినిమాలు పడితే అవి కావాలంటే ఇంకేదైనా ఫ్యాంటసీ సినిమాలో, లేకపోతే ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయొచ్చు కదా. ఇలాంటి సినిమాలు తీసి అది రెచ్చగొట్టడం కాకపోతే ఇంకేంటి, అవి ఈ మనుషుల యొక్క భావాలని దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఓ కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.